కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మొట్టమొదటి స్పీచ్. ఆ స్పీచ్ యొక్క సారాంశాన్ని తెలుగులో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోదీ గారు నిన్న బీహార్కు వెళ్లారు. అక్కడ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం జరిగింది. అక్కడ నరేంద్ర మోదీ గారు మధుబనిలో ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి గురించి ప్రస్తావిస్తూ ఏం మాట్లాడారు అన్నది ఇందులో మనం తెలుసుకుందాం. ముందు నరేంద్ర మోదీ గారు అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పారు, అయ్యా పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగింది. ముందుగా ఆ ఉగ్ర దాడిలో మరణించిన వాళ్లకు నివాళులు అర్పిద్దాం అన్నారు. మోదీ గారు అలాగే ఆ సభలో ఉన్న వాళ్ళంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత మోదీ గారు మాట్లాడుతూ, ఇది చాలా చాలా క్లిష్టమైన సమయము, కష్టమైన సమయము. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు భారతదేశం మొత్తం అండగా ఉంది. గాయపడిన వాళ్లను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ తీవ్రవాద దాడిలో ఒక తల్లి తన కుమారుడిని కోల్పోయింది. ఒక సోదరీమణికి ఆమె జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆవేశం, ఆగ్రహం ఉన్నాయి. అయితే ఇదేదో కేవలం పర్యాటకుల మీద జరిగినటువంటి దాడిగా మాత్రమే చూడకండి. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన కుట్ర ఇది. భారత ఆత్మపై శత్రువులు దాడి చేస్తే ఊరికే కూర్చుంటామని చెప్పి ఎందుకు అనుకుంటూ ఉన్నారు? లేదు, పహల్గాం ఉగ్ర దాడిలో ఎవరున్నారో వాళ్లను, వాళ్ళ వెనక ఉన్న వాళ్లను, ఆ కుట్రలో భాగమైన వాళ్లను, ప్రతి ఒక్కరిని కనీసం వాళ్ల ఊహకు కూడా అందనంత రీతిలో, ఆ స్థాయిలో మేము శిక్ష విధించి తీరతాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి తీరతాం. ప్రతి ఉగ్రవాదిని ట్రాక్ చేసి తీరతాం. ప్రతి ఉగ్రవాదిని వెంటాడి వేటాడతాం. చాలా దారుణంగా శిక్షిస్తాం. కేవలం ఆ ఉగ్రవాదులను మాత్రమే కాదు, అక్కడికొచ్చి కాల్పులు జరిపినటువంటి వాళ్ళని మాత్రమే కాదు, అసలు వాళ్లకు బ్యాకింగ్ ఎవరున్నారో వాళ్ళందరినీ భయంకరమైన రీతిలో శిక్షించి తీరతాం. ఇది మొత్తం భారతీయులందరికీ నేను ఇస్తున్న హామీ. మరోపక్క బాధితులకు న్యాయం చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి భారతదేశం మొత్తం దృఢ సంకల్పంతో సిద్ధంగా ఉంది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చుకోవాలి మళ్ళీ కాశ్మీర్ను అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ల ఆటలు మేము సాగనివ్వం. వాళ్ల నెట్వర్క్ మొత్తం నిర్వీర్యం చేసి పారేస్తాం. వాళ్ళ నెట్వర్క్ మొత్తం బద్దలు కొట్టి పారేస్తాం. ఉగ్రవాదుల వెన్నెముక్కలను విరిచి పారేయడానికి 140 కోట్ల మంది భారతీయులు నాతో పాటు ఉన్నారు. అయితే ఈ విపత్కరమైన పరిస్థితుల్లో భారతదేశానికి అండగా నిలిచిన కొన్ని దేశాలున్నాయి. ఆ దేశాలన్నింటికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ భారతదేశానికి అండగా నిలిచారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. తీవ్రవాదంతో భారతదేశం యొక్క ఐకమత్యపు స్ఫూర్తిని ఎవరు కూడా బద్దలు కొట్టలేరు. ఉగ్రవాదానికి శిక్ష తప్పదు, శిక్షించి తీరతాం. దారుణమైనటువంటి శిక్షలు విధించి తీరతాము. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇదండి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఆయన ప్రతిస్పందన ఒక బహిరంగ సభలో ఎలా ఉంది అన్నది మనం చూడొచ్చు. అంతేకాదు నరేంద్ర మోదీ గారు మామూలుగా హిందీలో ఉపన్యాసం ఇస్తారు కదా, హిందీలో ఉపన్యాసం ఇచ్చారు. ఇంగ్లీష్లో కూడా తీవ్రవాదులను వెతికి వేటాడతాం, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళను కూడా వెతికి వేటాడతాం, ఘోరంగా వాళ్ళను శిక్షిస్తాం అన్నటువంటి అంశాన్ని ఇంగ్లీష్లో కూడా రీట్రేట్ చేస్తూ నరేంద్ర మోదీ గారు చెప్పారు. అంటే ఎవరెవరికి మెసేజ్ పంపించాలి అని చెప్పి అనుకున్నారో, భయోత్పాతం సృష్టించాలి ఆ మెసేజ్ ద్వారా అనుకున్నారో కరెక్ట్గా వాళ్ళకైతే రీచ్ అవుతుంది. అంటే పాశ్చాత్య దేశాలకు కూడా నరేంద్ర మోదీ గారు ఉపన్యాసాన్ని మళ్ళీ వాళ్ళ భాషలోకి అనువదించి ఆలోచించేంత లోపే ఇంగ్లీష్లో కూడా నరేంద్ర మోదీ గారు రీట్రేట్ చేస్తూ చెప్పారు ఉగ్రవాదులను, వాళ్ళ వెనక ఉన్న వాళ్లను ఘోరంగా శిక్షించి తీరతామన్న విషయాన్ని. అయితే అండి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. నిజానికి తుపాకీ తీసుకొని ఉగ్రవాదులను మట్టు పెట్టడం అన్నది ఒక కోణము, ఒక అంశం మాత్రమే. అంతకంటే ముందే నరేంద్ర మోదీ గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలనే పాకిస్తాన్ మీద ప్రకటించారు. అందులో కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. ఉదాహరణకు పాకిస్తాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని
నరేంద్ర మోదీ గారు నిలిపివేశారు. అయితే ఇమ్మీడియట్గా పాకిస్తాన్కి ఇంపాక్ట్ ఏమీ ఉండదు. దాని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో పాకిస్తాన్కు అర్థం కాదు. క్రమక్రమంగా నెలలు గడుస్తున్న కొద్దీ దాని ఇంపాక్ట్ అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడైతే నిలిపేశారు అన్నటువంటి వార్త బయటకు వచ్చిందో పాకిస్తాన్ లోపల చాలా పెద్ద కలకలం అనేది బయలుదేరింది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్లో అత్యధిక భాగము అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. ఈవెన్ పొలిటికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్లేస్ అనమాట పంజాబ్ ప్రావిన్స్. ఈవెన్ మొత్తం పాకిస్తాన్ యొక్క జీడిపిలో అత్యధిక భాగం పంజాబ్ ప్రావిన్స్ నుంచి సింధ్ ప్రావిన్స్ నుంచి వస్తుంది. ఈ 2 ప్రావిన్సెస్లో కూడా భారతదేశం నుంచి ప్రవహించే ఆ సింధు నది జలాలు అవే పాకిస్తాన్ భూభాగాన్ని తడుపుతూ ఉంటాయి. సో క్రమక్రమంగా దెబ్బ అయితే పడుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రాంగ్ దెబ్బ పడుతుంది. ఈలోపు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తుంది, లబోదిబో అంటుంది. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది, లబోదిబో అంటుంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి స్టేచర్ మొత్తం ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి స్టేచర్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. ఉగ్రవాదానికి సంబంధించి చాలా స్ట్రాంగ్గానే రిటార్ట్ ఇస్తాము. ఎవరిని కూడా మేము కేర్ చేయం. ప్రపంచ బ్యాంకు కాదు, ఐక్యరాజ్య సమితి కాదు, ఎవరిని కేర్ చెయ్యము. ఎవడు చెప్పినా వినేదే లేదు అన్నట్టు నరేంద్ర మోదీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మేము మీ నియమాలు నిబంధనలు అన్నీ పాటిస్తూ వస్తున్నాం అంతర్జాతీయంగా. కానీ మా దేశం లోపలికి వచ్చి మా సావరెనిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం ఏ రూల్స్ మేము పాటించము అన్న పాయింట్ మోదీ గారు చెప్పదలుచుకున్నారు. ఇక అటారీ సరిహద్దు మూసివేయడము సరే, అది ఒక చిన్న చర్య అనుకోండి. బట్ భారత్ పాకిస్తాన్లలో ఉన్నటువంటి 2 దేశాలలో హైకమిషన్ కార్యాలయాలలో సిబ్బంది సంఖ్యను తగ్గించడము ఒకటి పెద్ద చర్య. అలాగే సార్క్ వీసా మినహాయింపు పథకం అనేది ఒకటి ఉంది. దాని ద్వారా మన భారతదేశం లోపలికి పర్యటిస్తున్నటువంటి పాకిస్తాన్ జాతీయులకు మొత్తం వీసాలు, అనుమతులు అన్నీ కూడా రద్దు చేసి పారేశారు. అలాగే పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని భారత సైనిక దళాలకు సూచన కూడా వెళ్ళింది. ఈపాటికే INS విక్రాంత్ కూడా తరలి వెళుతోంది. అంటే ఏదో జరగబోతోంది అన్నటువంటి మెసేజ్ అయితే మొత్తం భారతీయులకు అర్థం అవుతోంది. పాకిస్తాన్ కూడా మరోపక్క వాళ్ళ డ్రిల్ నిర్వహిస్తోంది. అంటే ఏదైనా సరే భారతదేశం నుంచి ఒక అటాక్ గనక జరిగితే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అన్నటువంటి డ్రిల్ పాకిస్తాన్ నిర్వహించడం మనం చూడొచ్చు. అంటే రకరకాలుగా పాకిస్తాన్ గుండెల్లో భయం అయితే నరేంద్ర మోదీ గారి చర్యల ద్వారా పుడుతోంది. ఆ భయం టన్నుల కొద్దీ నరేంద్ర మోదీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చూద్దాం. మోదీ గారి మీద పూర్తి నమ్మకం అయితే మనందరికీ ఉంది. డెఫినెట్గా ఎలాగైతే బాలాకోట్ దాడులు, ఊరి సర్జికల్ దాడులు నరేంద్ర మోదీ గారు ఎలా చేయించారో, ఏం చేశారో, ఇప్పుడు కూడా అటువంటి భయంకరమైనటువంటి దాడులు జరగబోతూ ఉన్నాయి. భారత్ వైపు నుంచి జరగబోతూ ఉన్నాయి. నెక్స్ట్ చాలా తీవ్రంగా ఒక్కొక్కరిని హింసించి చంపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. తీవ్రవాదుల్ని కాశ్మీర్ లోపల నరేంద్ర మోదీ గారు ఆ సీరియస్ అయినటువంటి వ్యవహారము, మోదీ గారు తీసుకెళ్తున్నటువంటి వ్యవహారం కనుక మనం చూస్తే మాత్రం కాశ్మీర్ లోపల రాబోయే మరికొన్ని రోజులలో భయంకరమైన మారణకాండ జరగబోతోంది. అది ఎలా భారత సైన్యమో ఉగ్రవాదులను చీల్చి చెండాడబోతూ ఉన్నారు, అది మాత్రం డామ్ షూర్. అది విషయం. ధన్యవాదాలు.